సాయి రత్న, సాయి బంధు, శ్రీ వంశీ కిరణ్ గారికి, మహాలక్ష్మి మెడిటేషన్ ని ఇంత చక్కగా రన్ చేస్తూ మనందరికీ జ్ఞానాన్ని పంచుతూ డ్రీమ్స్ డీకోడింగ్ చేస్తున్న మారుతి మేడం కి నా ఆత్మ ప్రణామాలు. అలాగే వింటున్న భగవత్ స్వరూపులైన ఆత్మ స్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ముందుగా ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఒకసారి స్మరించుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత మనం ఆల్రెడీ థర్డ్ చాప్టర్ చూసాము, కర్మయోగము. అంటే కర్మల గురించి ఎన్ని రకాలుగా ఉంటాయి, విహిత కర్మలు, పుణ్య కర్మలు, పాప కర్మలు. కర్మకి గుణానికి సంబంధించినంతా కూడా మనకి ఈ కర్మయోగంలో చెప్పారు. అంటే అర్జునుడు అడుగుతాడు కదా డౌట్, కర్మ గొప్పదా జ్ఞానం గొప్పదా అని అడుగుతాడు. రెండు గొప్పదే, ఏది చేసినా గానీ మోక్షాన్ని పొందవచ్చు అని చెప్తారు. సో మనకి కర్మయోగంలో మొత్తం కర్మలు ఎలా చేయాలి, నిష్కామంగా చేయండి, గుణాల గురించి, ఆ గుణాలని మనం సరిచేసుకుంటూ రావాలి, మన గుణాలు ఎలా ఉండేదంతా కూడా కర్మయోగంలో చెప్పారు. ఈ రోజు చెప్పబోయే చాప్టర్ ఏంటంటే జ్ఞాన కర్మ సన్యాస యోగము. అంటే జ్ఞానముతో కర్మలు చేస్తూ వాటిని విడిచిపెట్టండి అని అర్థం అనమాట. ఇది మన వంశీ సార్ చెప్పిన క్లాసే. ఒకసారి మననం చేసుకుందాం మనం. అయితే ఆయన అడిగిన డౌట్ కి ఇప్పటి వరకు చెప్పారు కదా కర్మల గురించి. మళ్ళీ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, శ్రీకృష్ణ పరమంతుడు ఇక్కడ భగవాన్ ఉవాచ అంటే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అని అర్థం అనమాట. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానాహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనోరిక్ష్వాకవే బ్రవీత్. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నేను నిత్య సత్యమైన ఈ యోగము ఎప్పటికీ సత్యం. కొన్ని నిత్య సత్యాలు ఉంటాయి కదా, తూర్పునే సూర్యుడు ఉదయించాలి, పడమరనే ఆయన అస్తమించాలి, అట్లా కొన్ని నిత్య సత్యాలు ఈ భూమి మీద ఉన్నాయి. వాటిని నేను ఈ యోగం ద్వారా మీకు చెప్తున్నాను, అది విను అని చెప్తున్నాడు అనమాట. ఏంటి అంటే, ముందు నేను సూర్యుడికి ఈ విషయాన్ని చెప్పాను. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునికి చెప్పాడు, ఆయనేమో తన కుమారుడైన ఇక్ష్వాకుడికి చెప్పాడు అని చెప్తున్నాడు అనమాట. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ఓ అర్జున, అంటే రకరకాలుగా పిలుస్తా ఉంటారు శ్రీకృష్ణుల వారు అర్జునుడి. ఇక్కడ ఏమని సంబోధించాడంటే పరంతప అని. ఈ విధముగా పరంపర ప్రాప్తమైన ఈ యోగమును రాజర్షులు తెలుసుకున్నారు. అనంతరం ఈ యోగము కాలక్రమేణా భూలోకం నందు లుప్తప్రాయమయ్యను అని చెప్తున్నాడు. అంటే ఫస్ట్ ఆయన సూర్యుడికి చెప్పాడు, సూర్యుడు తన కొడుకైన ఆ మనువుకు చెప్పాడు, ఆయన ఇక్ష్వాకుడికి చెప్పాడు, అలా ఇక్ష్వాకుడు రాజర్షులకు చెప్పాడు, రాజర్షులు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ చెప్పారు అని చెప్తున్నాడు అనమాట. స ఏవాయం మయే తేజ్య యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సకా చేతి రహస్యం హేతదుత్తమం. ఈ యోగము ఉత్తమమైంది, అంటే చాలా శ్రేష్టమైంది, ఉత్తమమైంది, రహస్యముగా ఉంచదగినది. నీవు నాకు భక్తుడవు, ప్రియసకుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుతున్నాను అని చెప్తున్నాడు. ఆల్రెడీ అప్పుడు వెంటనే ఆయనకు అర్జునుడికి కూడా అన్ని డౌట్లు వస్తా ఉంటాయి. నువ్వు సూర్యుడికి ఎలా చెప్తున్నావు, ఎలా చెప్పావు, ఇప్పుడు నువ్వు నాతో ఉన్నావు కదా, సూర్యుడు ఎన్నో జన్మల నుంచి ఉన్నాడు కదా, ఇలాంటి డౌట్లన్నీ ఇప్పుడు నెక్స్ట్ అర్జునుడికి వస్తాయన్నమాట. వెంటనే క్వశ్చన్ అడుగుతున్నాడు. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడు చెప్తున్నాడు ఏంటంటే, కృష్ణ నీ జన్మ ఇటీవలదే కదా, అంటే ఇప్పుడు నాతో పాటు జన్మించున్నావు కదా. సూర్యుని జన్మ కల్పాది యందు జరిగినది, అంటే ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం జరిగింది, అతి ప్రాచీనమైనది కనుక నీవు సూర్యుడికి ఎట్లా ఉపదేశించావు, ఇది ఎలా సాధ్యపడింది, ఈ విశ్వసించుట ఎట్లా, అంటే దీన్ని నేను ఎలా నమ్మాలి, నువ్వు నాతో పాటు తిరుగుతున్నావు, నువ్వు ఎప్పుడు వెళ్ళి సూర్యుడికి చెప్పావు, ఆయన వాళ్ళ కొడుకులకి ఎప్పుడు చెప్పుకున్నాడు, విశ్వామిత్రుడికి ఎలా తెలిసింది, అది భూలోకులకి ఎలా తెలిసింది అని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యాహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఓ పరంతప అర్జున, నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి, కానీ వాటిని అన్నింటినీ నేను ఎరుగును, నువ్వు ఎరగవు. అంటే నేను నీతో పాటే చాలా జన్మల నుంచి కలిసి ఉంటున్నాము మనిద్దరము, నాకు గుర్తుంది గాని నువ్వు మర్చిపోయావు అంటున్నాడు. అంటే కృష్ణుడు ఆత్మస్థితిలో ఉన్నాడు, అర్జునుడు దేహ స్థితిలో ఉన్నాడు. అతనితో ఉన్న అతనితో పాటు చాలా జన్మలు గడిపాడు, కానీ మర్చిపోయాడు అనమాట. ఎందుకు అంటే ఆయన దేహ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు సూర్యుడు కాదు, మన సాయిబాబా ఉన్నాడు అనుకోండి, ఆయన ఎప్పుడు కూడా ఆత్మలో రమిస్తా ఉంటారు.
ఎలాగంటే శ్యామ ఒకసారి పాము కాటుకు గురయ్యి మెట్లు ఎక్కుతా ఉంటే దిగు దిగు అని అరుస్తూ ఉంటాడు. ఆయన బయటికి కోపంగా ఉంటాడు. కానీ ఎప్పుడు ఆయన లోపల ప్రేమగా ఆత్మతోటే ఉంటారనమాట. ఆయన లోపల అనుసంధానమై ఉంటారు. కానీ బయటికి మాటలు మాత్రం కొంచెం కఠినంగా, కటువుగా మాట్లాడుతా ఉంటారు. అలా దిగు దిగు అంటాడు. కానీ తర్వాత మళ్ళీ ఆయన కాపాడుతుంటారు. వంశీ సార్ కూడా చూడండి, మనందరం ఎప్పుడైనా క్లాస్‌కి వెళ్ళినా, ఎక్కడైనా జరుగుతున్నా మనతో ఉన్నట్టే ఉంటారు. కొద్దిసేపు చూడంగానే మళ్ళీ ఇంకొక దగ్గర మాట్లాడుతుంటారు. అంతే ప్రేమగా అందరితో ఉంటారు. అంటే వాళ్ళ లోపల వాళ్ళు ఉంటుంటారు. మనతోటి కూడా సడెన్ మాట్లాడేటప్పుడు అక్కడికెళ్ళి ఏదైనా డీప్ సబ్జెక్ట్ ఏదైనా అడిగితే వెంటనే టకటక అని చెప్పేస్తుంటారు. అంటే వాళ్ళు వాళ్ళ లోపల వాళ్ళు ఉంటేనే పైకి మనందరితో కూడా ప్రాపంచికంగా మెలుగుతా ఉంటారనమాట. ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా. ఇప్పుడు చూడండి, ఆయన అర్జునుడు ఆయన దేహస్థితిలో ఉండి ఆయన పూర్వ జన్మల్ని మర్చిపోయాడు. కానీ వంశీకిరణ్ సారు ఎంత అదృష్టాన్ని ప్రసాదించారంటే మనకి, చక్కగా మనం ఇంట్లో ఉంటూ, చక్కగా మన ఇంట్లో మన పనులు చేసుకుంటూ, మనం కూడా పూర్వజన్మ దాదాపు చాలా మంది మన అందరం చూసుకునే ఉన్నాము. మన పూర్వజన్మలకి సంబంధించి మన కర్మలు కానీ, దుష్కర్మలు, మన పాస్ట్ లైఫ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం చూసుకోగలిగామంటే అది ఓన్లీ మన వంశీ సార్ మనకి ఇచ్చిన అదృష్టం అని అనుకోవాలి. అంటే మన ఆత్మలో మనం ఉంటున్నాం. మనం పూర్వజన్మలో ఎలాంటి పనులు చేశామో అందరం చూసుకున్నాం కదా! మనం అక్కడ చూసి కలలలో ఇక్కడికొచ్చి అలా ఉండకూడదు, మనం ఇలా ఉండాలి అనేదన్నీ ఈ ఈ జన్మలో మనం నేర్చుకుంటా ఉన్నాం. అంటే మనం ఆత్మతోటి కలిసి ప్రయాణం చేస్తున్నాం. దేహంతో కాదు, మనం ఆత్మతో. అదెప్పుడు వస్తుందంటే మన ధ్యాన సాధన బాగా చేసినప్పుడు, దానిని పెంచుకుంటూ పోతే ఆ జ్ఞానం మనకి పెరుగుతూ ఉంటుందన్నమాట. అజోపి సన్యావ్యయాత్మా భూతానామీశ్వరోపి సన్ ప్రకృతిం స్వామిధిష్టాయ సంభవాత్మా మాయయా. నేను జన్మరహితుడిని, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడుని అయినను నా ప్రకృతిని ఆధీనంలో ఉంచుకొని ఈ యోగ మాయచే అవతరించుదును. అంటే ఆయనకి ఈ జన్మలోనే ఉండాలి, అక్కడ ఉండాలి అనేది ఏమీ లేదు. ప్రతి యుగం నందు ఆయన పుడుతూనే ఉంటాను నేను అని చెప్తున్నాడు. ఎలాగంటే ఇంతకు ముందు ఎవరైనా చాలా 100 సంవత్సరాల క్రితం అట్లా అనుకోండి, లేడీస్‌ని అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఎవరైనా ముసలి వాళ్ళకి చేసేవాళ్ళు బాల్య వివాహాలు. ఆయన చనిపోగానే సతీ సాగమనం. ఆ పిల్లని కూడా చంపేసేవాళ్ళు. కానీ అంటే ఆ యుగంకి అప్పుడు ఎవరు యుగ పురుషుడు ఆయనలాగా జన్మించారు శ్రీకృష్ణ పరమాత్ములాగా అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు. అలా యుగానికొకళ్ళు అధర్మం ఎప్పుడైతే పెక్కుమీరుతుందో ఆ ధర్మాన్ని కాపాడడానికి ఒక పురుషుడు, యుగ పురుషుడు జన్మిస్తారు. ఆళ్ళెవరు అంటే అది శ్రీకృష్ణ పరమాత్ముడి రూపంలో ఆయన ప్రతి జన్మలో జన్మిస్తూనే ఉంటారనమాట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఓ భారత అంటే అర్జున, ధర్మముకు హాని కలిగినప్పుడు, అధర్మము పెచ్చు పెరిగిపోతున్నప్పుడు నన్ను నేను సృజించుకొందును. సృజించుకోవటం అంటే అవతరిస్తాడనమాట. అవతరిస్తుంటాను నేను అని చెప్తున్నారు. అనేక సాకార రూపంలో ఈ లోకమును అవతరింతును. నేను ఎన్నో రూపంగా నేను ఇలా ప్రతి యుగంలో నేను పుడుతూనే ఉంటాను. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అర్జునుడికి, "నువ్వు ఇక్కడ అధర్మాన్ని తీసివేయడానికొచ్చావు. ధర్మాన్ని కాపాడడానికొచ్చావు. అందుకే నువ్వు యుద్ధం చెయ్యి" అని చెప్తున్నారనమాట. అధర్మం పెక్కు మీలినప్పుడు నువ్వు ధర్మాన్ని కాపాడడంలో తప్పు లేదు. అందుకే ఈ యుద్ధం చెయ్యి అని చెప్తున్నారనమాట. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను పరీక్షించుటకును, దుష్టులను రూపుమాపుటకును, ధర్మమును సుస్థిరమనర్చుటకు నేను ప్రతి యుగమందు అవతరిస్తూ వస్తున్నాను. జన్మ జన్మ అంటే పరంపరల గురించి ధర్మాన్ని కాపాడడానికి ప్రతిసారి నన్ను నేను సృజించుకుంటూనే ఉన్నాను. ఈ భూమి మీద ఎప్పుడైతే హాని కలుగుతుందో ధర్మానికి, అప్పుడు నేను తప్పకుండా ఈ భూమి మీదకి అవతరిస్తాను అని చెప్తున్నారనమాట. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహ పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మలు కర్మములు దివ్యములు అనగా నిర్మలములు, అలౌకికములు. ఈ తత్వరహస్యంను తెలుసుకునిన వాడు తనువును చాలించిన పిమ్మట మరల జన్మింపడ సరికాదు, నన్నే చేరును. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం మాస్టర్స్. ఈ చాప్టర్ మొత్తానికి గూడా. ఏంటి అంటే, ఇప్పుడు మనం ఈ మనమందరం ఈ క్లాస్ వింటున్నాం. ఈరోజు ఈ భగవద్గీత గురించి. ఎందుకు మనం వేరే పనులు చేయకుండా, టీవీ సీరియల్స్ చూడకుండా, లేదా ప్రాపంచిక విషయాలు ఫ్రెండ్స్ తోటి చిట్ చాట్లు చేయకుండా, ఈరోజు అందరం ఎందుకు కూర్చున్నాం ఇక్కడ అంటే, ఆ భగవంతుడు మనకిచ్చిన వరం. అంటే ఆ నారాయణుడు, ఆ పరమాత్మ, కృష్ణ పరమాత్మ మనందరి చైతన్యంతో కనెక్ట్ అయ్యున్నారు. అందుకే మనందరం ఇక్కడ
క్లాస్ వింటున్నాం, ఈ భగవద్గీత వింటున్నాం అంటే అది ఆ కృష్ణుడు పెట్టిన మనకి ఇచ్చిన అమూల్యమైన అమోఘమైనదనమాట ఈ ఈ టైము. అందుకనే మనం ఇదంతా కూడా వినగలుగుతున్నాము. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే జీవాత్మ ఎప్పుడైతే నారాయణుడు రూపంలో అందరిలో ఉన్నాడు అని తెలుసుకున్నవాడు మోక్షం పొందుతాడు అంటాడు. అంటే నేను పుట్టిన ఈ ప్రతి జన్మలో నేను పుడుతున్నానని తెలుసుకుంటే మోక్షం రాదు. ప్రతి వాడిలో కూడా, ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో నారాయణుడు ఉన్నాడు అని ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు మీరు మోక్షాన్ని పొందుతారు అని చెప్పి చెప్తున్నారనమాట. ఈ భూమి పుట్టి ఎన్నో లక్షల సంవత్సరాలు గడిచాయి. ఎన్నో మారణ హోమాలు జరిగాయి. గడిచిన 1000 సంవత్సరాలు తీసుకున్న ఎన్ని మారణ హోమాలు జరిగుంటాయి. జమీందారులని, భూస్వాములని, అంటే లేని వాళ్ళ దగ్గర లాక్కోవటము, ఆడవాళ్ళని ఎంతో మందిని చంపుంటారు. ఆహ్, అలాగే మాతాంగి ఆచారం ఇదైతే చాలా దారుణంగా ఉండేది అప్పటి రోజుల్లో. ఎవరైనా పిల్లలు పుట్టి చనిపోతా ఉంటే, అమ్మాయి మాకని పుడితే మేము గుడికిస్తామని మొక్కుకొని ఆ గుడికిచ్చేసేవాళ్ళు. ఇంకా ఆ ఊర్లో అందరూ ఆ ఊర్లో ఎవరికి కావాలంటే ఆ పిల్లల్ని అలా, ఆడపిల్లల్ని అలా వాడేసుకుంటా ఉండేవాళ్ళనమాట. కానీ ఈ రోజు ఆచారాలన్నిటిని గూడా చాలా మంది పురుషులు, ఆది శంకరాచార్యులు వాళ్ళేంటి, అబ్రహం లింకన్ ఏంటి, రాజా రామ్మోహన్ రాయ్, గాంధీజీ గారు, ఇలా ఎంతో మంది మహానుభావులు ఇలాంటి దురాచారాలన్నిటిని కూడా స్వస్తి చెప్పించగలిగారు. అంటే వాళ్ళందరూ కూడా నారాయణ స్వరూపులే. వారందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపులే. వీతరాగ భయ క్రోధ మన్మయ మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూత మద్భవమాగతాః. ఇదివరిలో కూడా సర్వత్రాగ భయ క్రోధ రహితులైన వారు, దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన తప సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందబడి ఉండిరి. అయితే ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఏంటి అంటే మనం దేన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళలేము. ఏ కర్మ నుంచి మనము తప్పించుకోలేము. కాకపోతే జ్ఞానముతో ఉండి ఆ కర్మని మనం తీసుకోవాలి అని జెప్తున్నారు. మీ అందరికీ తెలుసనుకుంటా. ఒక గోచి కథని ఒక స్వామి ఉంటారనమాట. ఆ స్వామికి ఎప్పుడు ఒక గోచియే ఉంటుంది. 2 గోచీలు తీసుకొని ఈ ఎళ్ళిపోతాడు. ఆ ఇంట్లో వాళ్ళ భార్య పెట్టే బాధలు భరించలేక ఊరికే పాల డబ్బా తీసుకురా, అక్కడికెళ్ళు, ఇక్కడికెళ్ళు, కూరగాయలయిపోయినాయి, ఈ సంత, ఆ సంత అని ఆవిడ ఊరికే ఇబ్బంది పెడుతుంది. అలా కాదు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోయి చక్కగా మంచి సాధువునైతా, జ్ఞానాన్ని సంపాదించుకుంటా, కర్మలన్నీ త్యజించేస్తాను. నన్ను నేను మార్చుకుంటాను ఈ ధ్యాన సాధనలో అని చెప్పి ఊరు బయటికెళ్ళిపోయి అక్కడ 2 గోషీలు తీసుకొనెళ్తాడు. ఎందుకంటే ఎక్కువుంటే మళ్ళీ వాటి మీద వ్యామోహం ఉంటుందని. ఎళ్లి ఒకటి దండ మీద, ఒకటి ఈయననమాట. అలా ఉంటుంటే ఒకసారి ఆ దండ మీద ఆరేసిన గోచిని ఒక ఎలక కొట్టేస్తదనమాట. ఎలక కొట్టేస్తే, అయ్యో! ఎలకలు కొట్టేసింది అని జెప్పి ఊర్లోకెళ్ళి అడుగుతాడనమాట. ఏం చేయాలి అనంటే ఒక పిల్లిని ఇస్తారాళ్ళు. ఆ పిల్లిని తీసుకొచ్చి పెడతాడు. ఆ పిల్లి ఆ ఎలకల్ని తినేస్తుందంతా. ఇదేమో పాల కోసం అడుగుతా ఉంటుంది. ఈయన ధ్యాన సాధన చేస్తా ఉంటారు గదా! అది ఆకలేసి బాగా మియావ్ మియావ్ అంటూ పాలు పోయమని అడుగుతా ఉంటది. ఆయన ధ్యానానికి ఆటంకం కలుగుతా ఉంటది. సరేలే దీనికి పాలు తీసుకొద్దామని జెప్పి ఊర్లోకెళ్తాడు. ఊర్లో ఎళ్లి పాలివ్వమని అడుగుతాడనమాట ఆ ఊర్లో వాళ్ళందరిని. అడిగితే ఆ రోజుల్లో ఏంటంటే ఆవుని దానం చేస్తే పుణ్యం వస్తుంది గానీ, పాలిస్తే మాకేమొస్తుంది అని జెప్పి ఒక ఆవునిస్తారనమాట. సరే అని చెప్పి ఆవుని తీసుకొచ్చి పెంచుతుంటాడు. ఆ పాలు తీసి ఆ పిల్లికిస్తాడు. రోజు ఇదే సరిపోతుంటది. దానికి గడ్డి మేత వేయడము, ఆ పాలు తీయటం ఇదంతా. ఇదంతా ఎందుకొచ్చిందిలే ఎవరినైనా పెట్టుకుందాం ఒక పిల్లోడినని చెప్పి ఒక పిల్లోడిని తెస్తాడు ఆ ఊరు నుంచి. తీసుకొచ్చి ఆ పిల్లోడు ఆ పిల్లిని చూసుకోవడం, పాలు పోయటం, ఈయనకి పాలు పోయడం చేస్తా ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లోడు ఆట మీద పడిపోయి ఆవుని, దీన్ని మర్చిపోతుంటాడు. ఊర్లో వాళ్ళంటారు గదా! మీకింత ఆటకం అయితే ఏదన్నా ఒక ఆడ మనిషిని తెచ్చిపెట్టుకోండి. ఆవిడైతే అన్నీ సక్రమంగా చూసుకుంటది గదా! అని జెప్తారనమాట. సరే అని చెప్పి ఒక ఆడామెను తీసుకొచ్చి పెడతాడు. ఆవిడ అన్నీ చూసుకుంటా ఉంటది. ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ సంబంధం ఏర్పడుతుంది. తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటాడు. పిల్లలు పుడతారు. ఇంక ఈవిడ మళ్ళీ సతాయించడం మొదలుపెడుతుంది. పిల్లలకి పాలు తీసుకురా, వెళ్లి సరుకులు తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా అని. అప్పుడు, అప్పుడు అర్థమైతదనమాట ఆయనకి. నేను ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని త్యజించినా కర్మలు మన్ని అంటుకునే ఉంటాయి. ఎక్కడ విడిచిపెట్టాలో ఆయనకి అప్పుడు జ్ఞానోదయం అయితుందనమాట. కర్మలు ఎలా చేయాలి? జ్ఞానం ఎలా సంపాదించాలి అని. అర్థమయ్యి ఇదంతా కాదని చెప్పి, మనం ఎంత దూరం విడిచిపెట్టి వెళ్దామనుకున్నా అది కుదరదు. ఎవరి పని వాళ్ళు, ఎవరి కర్మని వాళ్ళు, కాకపోతే దాన్ని మనం తెలుసుకొని చెయ్యాలి. నిష్కామషంగా ఫలితం ఆశించకుండా నిష్కామ కర్మలు ఎప్పుడైతే బాధ్యతగా చేస్తామో, అప్పుడు ఆ కర్మలు మనకి
అంటుకోవు అని చెప్తున్నాడు. ఇప్పుడు సూర్యుడు నాకెందుకు ఈ బాధ్యత, నేను ఎందుకు ఈ కర్మ చేయాలి, నేను ఒక రోజు రాకపోతే ఏమి అని అనుకున్నాడు అనుకోండి, మనం ఎప్పుడు ఆ రోజు అంతా చీకట్లోనే ఉండలేము. సో అట్లా ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు తప్పకుండా నిర్వర్తించాలి. మన లేడీస్ ఉన్నాము, ఒక రోజు కిచెన్ లోకి వెళ్ళకపోతే వాళ్ళ పరిస్థితి, పోనీ 2 రోజులు 3 రోజులు 4 రోజుల తర్వాత అయినా మనం వెళ్ళాలి, లేకపోతే నడవదు. సో ఎవరేమైతే మనం బాధ్యతగా మనం కర్మలు తెచ్చుకున్నామో వాళ్ళు తప్పకుండా ఆ కర్మల్ని నిర్వర్తించాల్సిందే. కాకపోతే నిష్కామంగా బాధ్యతాయుతంగా చేయమని చెప్తున్నారు అనమాట. యదా మాం ప్రపద్యంతే తాంస్తైదవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. పార్థ, భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. మనుషులందరూ వివిధ రీతిలలో ఆ మార్గమునే అనుసరింతురు. అది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా వెళ్తుంటాము. ఇప్పుడు మనందరం కర్మలు చూసుకుంటున్నాము పాస్ట్ లైఫ్స్ లో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన జ్ఞానాన్ని పొందుతున్నాము. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విధంగా ఉంటది. కొంతమంది భక్తి మార్గంలో, ప్రహ్లాదుడు భక్తి మార్గంలో వెళ్తాడు. మన పత్రిజీ సారేమో ధ్యాన మార్గంలో, మనకి వంశీ సార్ ఇప్పుడు ఈ కర్మ ధ్యానము, కర్మ విపాకం, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి. కానీ వెళ్ళేది మనం లాస్ట్ కి ఎవరి విధంగా, ఎవరికి ప్రయత్నం, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆ భగవంతుణ్ణి ఆ వారిని అనుగ్రహిస్తారు. వాళ్ళు వాళ్ళ మార్గాన్ని అనుసరిస్తారు, కానీ భగవంతుడు మాత్రం వారందరినీ కూడా అనుగ్రహిస్తాడు అని చెప్తున్నారు. కాంక్షంతః కర్మాణం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. ఈ లోకమున కర్మఫలమును ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన అట్లు చేయుటచే కర్మ వలన కలుగు సిద్ధి వారికి శీఘ్రంగా లభించును. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్వకర్తారమవ్యయం. అంటే మనకి భగవంతుడు చాతుర్వర్ణాలని చెప్పాడని మనందరికీ తెలిసిన విషయమే. బ్రాహ్మణులని, అలాగే వైశ్యులు, శూద్రుడు, క్షత్రియులు అని. అంటే మన వంశీ సార్ ఏం చెప్తున్నారంటే, ఈ లోకంలో ఈ 4 వర్ణాలని భగవంతుడు వాళ్ళ యొక్క జన్మని పట్టి కాదు, వాళ్ళ యొక్క గుణాలని, ఆ వాళ్ళ గుణాన్ని పట్టి వాళ్ళని తీశారు, కానీ వాళ్ళ జన్మల్ని పట్టి కాదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహః ఇతి యో బిజానాతి కర్మభిర్న స బధ్యతే. నాకు కర్మ ఫలాసక్తి లేదు, కావున కర్మలు నన్నంటవు. ఈ విధముగా నా తత్వము తెలిసిన వారు కర్మబద్ధులు కారు. అంటే ఆయన ఇందులో ఏం చెప్తున్నారు అంటే, బ్రాహ్మణుడు అంటే జ్ఞానాన్ని బోధించేవాడు, అలాగే పండితుడు. వైశ్యులంటే వ్యాపారం చేసేవాళ్ళు, ప్రజల యొక్క అవసరాలని తీర్చేవాడు. శూద్రుడు అంటే కాయ కష్టం చేసేవాళ్ళు. క్షత్రుడి అంటే వారికి కోపం ఉంటుంది, అంటే యుద్ధాలు చేసే విభాగం అన్నమాట వాళ్ళు. ఒకానొక జన్మలో మనం కూడా ఇలాంటివన్నీ కూడా తీసుకొని ఉండుంటాము. ఒకసారి మనం బ్రాహ్మణులాగా అంటే జ్ఞానాన్ని బోధిస్తూ వచ్చుంటాము, వైశ్యుల్లాగా అయి ఉంటాము, శూద్రుడిలాగా అయి ఉంటాము, క్షత్రుడిలాగా ఉంటాము. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కూడా మనం అందరం వస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనం అందరం క్లాస్ వింటున్నాం అనుకోండి, అదంతా అప్పుడు మనం బ్రాహ్మణ తత్వంలో ఉన్నట్టు. అంటే పండితులు, అంటే జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటున్నా, పంచుతున్నా, కానీ అప్పుడు మనం బ్రాహ్మణ తత్వంలో ఉన్నట్టు. ఇప్పుడు మనం క్లాస్ అయిపోయింది, అయిపోగానే ఏం చేస్తాం, వెళ్ళి వంట చేసుకుంటాము, అందరికి భోజనాలు పెడతాము. అప్పుడు మనం శూద్రులం, అంటే మనం పని చేసుకుంటున్నాము. మనం నెల రాగానే ఖర్చులన్నీ రాసుకుంటాము, అప్పుడు మనం వైశ్యులం. అంటే ఏ పనిని బట్టి, వారు గుణాలని బట్టి దాన్ని తీసుకుంటాం, గాని ఇక్కడ ఏ తత్వాన్ని మనం తీసుకోవద్దు అని చెప్పి చెప్తున్నారు అనమాట. నా మాం కర్మాణి, అలాగే నా కోసం చేయడం లేదు, సమాజం కోసం చేస్తున్నాను అని అనుకోవాలి. ఏవం జ్ఞాత్వ కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైరః పూర్వతరం కృతం. నీవు కూడా నిష్కామంగా కర్మలు చెయ్యి. ఇప్పుడు నేను దుర్యోధనుడి మీద ఏ కక్షతోటో, లేకపోతే దుర్యోధనుడు నాకేమీ శత్రువు కాదు, కానీ నేను యుద్ధం చేయమని చెప్తున్నాను. ఎందుకంటే అధర్మం పెక్కు మీరింది కాబట్టి నేను నీకు యుద్ధం చేయమని చెప్తున్నాను. అలానే నాకు దుర్యోధనుడు కానీ, ఎదురుగా ఉన్న భీష్ముడు కానీ, వీళ్ళెవరు నాకు శత్రువులు కాదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. అంటే అసలు కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి,
ఈ విషయము నిర్ణయించుటకు విద్వాంసులు సైతం భ్రాంతికి లోనగుచున్నారు. మనకి కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ లో ఉంటుంది. కర్మ, అకర్మ, విహిత కర్మ, శాస్త్ర విహిత కర్మలేంటి, పుణ్య కర్మలేంటి, పాప కర్మలేంటి, ఇలాంటివన్నీ తికమక పడుతూ ఉంటాము. అసలు కర్మ చేసేటప్పుడు మనం ఏమనుకుని చేయాలి, ఎలా ఉండాలి అనేది దానికి ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనమాట ఇప్పుడు. కావున కర్మతత్వమును నీకు చక్కగా విశదపరచెదను. దానిని తెలుసుకుని నీవు అశుభముల నుండి అనగా కర్మబంధముల నుండి ముక్తుడు అయ్యేదవు అని చెప్తున్నారనమాట. కర్మోణి హ్యాపి బోధవ్యం బోధవ్య చ వికర్మణః అకర్మణశ్చ బోధవ్యం గహనా కర్మణో గతి. కర్మతత్వమును తెలుసుకొనవలెను, అట్లే అకర్మ స్వరూపము కూడా ఎరుగవలెను. వికర్మ లక్షణములు కూడా తెలుసుకొనుట చాలా అవసరము. ఏలన కర్మతత్వము అతి నిగూఢమైనది. అంటే చాలా తెలియ వినడానికి చాలా ఈజీగా అనిపిస్తది. మనము ఒక్కసారి మీరు పెన్ను పేపర్ పెట్టి కర్మ, అకర్మ, వికర్మ అని రాయండి. చాలా కన్‌ఫ్యూజన్ ఉంటదనమాట. అంటే దానికి క్లారిటీగా ఎలా తెలుసుకోవాలో మనకి చాలా బాగా వివరించారు ఇందులో. ఎట్లా అంటే కర్మలన్నీ విడిచిపెట్టండి. ఏమి చెయ్యొద్దు. ఈ సంసారం నాకొద్దని ఏమి మనం అనుకోకూడదు. ఏ కర్మనైనా మనము కంపల్సరీగా చేస్తూనే ఉండాలి. దాన్ని ఎలా చేయాలనేది ఈయన చెప్తున్నారంటే. కర్మని చెయ్యి, ఫలితాన్ని ఆశించకుండా చెయ్యి. కర్మలంటే పనులు. వదిలించుకొని పారిపోలేము. ఉన్న ప్లేస్ లోనే ఉంటూ ధ్యానం చేసుకోండి. జ్ఞానంతో కర్మలు చేసి విడిచిపెట్టమంటున్నారు. కర్మను చేసేటప్పుడు అకర్మను చూడమంటున్నారు. అకర్మను చేసేటప్పుడు కర్మను చూడమంటున్నాడు. ఒక పని చేసేటప్పుడు ఆ పనిలో ఫలితాన్ని విడిచిపెడితే అది నిష్కామ కర్మ అవుతుంది. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను. క్లాస్ అయిపోయిన తర్వాత మీరందరూ బాగుంది అని అంటారనుకోండి. ఓకే. అంతవరకు తీసుకోవాలి. బాగుంది అన్నారు కదా! నాకు మాత్రమే చెప్పడం వచ్చు. ఇంకెవ్వరు ఇది చెప్పలేరు అని నేను కొంచెమన్నా నాకు అహంకారం వచ్చేసిందనుకోండి. అది వికర్మలాగా అయిపోతుంది. బ్లాక్ లాగా అయిపోతదనమాట. మీరు బాగుంది అని చెప్పిన తర్వాత ఆహా! ఇంకా నేనెలా చెప్పగలగాలి? ఇంకా మంచి స్టోరీస్ నేనెలా తీసుకోగలగాలి అని ఆలోచించాననుకోండి. అది కర్మలో అకర్మ అవుతుందనమాట. అర్థమవుతుందా మాస్టర్స్? కర్మ, అకర్మకి తేడా అదే అన్నమాట. వికర్మ గూడా. నేను చేయడం లేదు, పరమాత్మ చేయిస్తున్నాడు అన్న భావనతో చేస్తూ, ఈ బాధ్యనంతా తీసుకోకుండా వదిలేయకూడదు. మళ్ళీ బాధ్యతలోనే ఉండాలి. అన్నీ చేసి నేనేం చేయలేదు, అంతా భగవంతుడే చేయిస్తున్నాడని కూడా మనం అనుకోవడానికి ఇక్కడ వీల్లేదు. ఎందుకంటే ఏదైనా మర్డర్ చేసేసి, ఆ భగవంతుడే నన్ను చేయించాడు, నేనేం మర్డర్ చేయలేదనుకుంటే అక్కడ అసలు కుదరదనమాట. ఎందుకు అంటే, అది మనము భగవంతుడు మనతో చేపిస్తున్నాడు. ఏ జీవిని ఎప్పుడు చంపకూడదని సార్ చెప్తారు. ఎప్పుడు భగవంతుడు ఆదేశించే వరకు మనం ఏ జీవిని చంపే హక్కు మనకి లేదు. కాకపోతే ఏంటి అంటే, భగవంతుడికి మొత్తం బాధ్యతని వదిలేయకూడదు. మనమే బాధ్యత గూడా తీసుకోవాలి. చేయిస్తున్నాడు అనుకోవాలి. ఎంతవరకు చేయిస్తున్నాడు అనుకోవాలి? 50% అనుకోవాలి. 50% మన ఆత్మానుసారంగా మనం చేసుకుంటూ ఎళ్ళాలి. మన బుద్ధిని ఉపయోగించుకుంటూ. ఒక పుణ్యకర్మ చేసి నేను చెయ్యలేదు, అది భగవంతుడే చేశాడు అంటే అది కర్మలో అకర్మ. బాధ్యతలో పని, పనిలో బాధ్యతని చూస్తే అది కర్మలో అకర్మను చూసినట్టు, అకర్మలో కర్మను చూసినట్టు. వికర్మలు అంటే దుష్కర్మలు. అయి మనం చేయకూడని పనులు. ఇప్పుడు కొంతమందిని మనం చూస్తా ఉంటాము. సాయిబాబా గుళ్ళలో ఈ మధ్య అయితే నాన్ వెజ్ గూడా పెడుతున్నారు. ఏంటి అట్లా అంటే ఇదివరకి సాయిబాబా బతికున్నప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు కదా! అందుకనే మేము కూడా ఆయనకి నాన్ వెజ్ పెడుతున్నాము అంటారు. అలా అని వాళ్ళని సాయిబాబా గుడికో, లేకపోతే శివాలయంకో ఏదైనా గుడే కదా! గుడికెళ్ళి మనం తినమని అన్నామనుకోండి, తింటారా? తినలేము. కానీ చెప్పటం అలా చెప్తుంటారు. ఇయన్నీ కూడా మనకి వికర్మలనమాట. ఈ కర్మలన్నీ శాస్త్ర విహిత కర్మలు వికర్మలు అంటారు. అంటే శాస్త్రానికి విరుద్ధమైనటువంటి కర్మలు. వీటిని వికర్మలు అంటారనమాట. కర్మణ్యకర్మహే పశ్యేత్ అకర్మణి చ కర్మయుః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుచ్చః కృత్స కర్మ కృత్. కర్మయందు అదే మనం ఇందాక చెప్పుకున్నాం గదా! కర్మయందు అకర్మ, అకర్మయందు కర్మను చూడాలి. మానవులో బుద్ధిశాలి అతడు యోగి మరియు సమస్త కర్మలను చేయవాడు. మనం బుద్ధితో ఉపయోగించుకుంటూ మన కర్మల్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలనేది ఇందులో మనకి చెప్పారనమాట. అన్నదానం చేస్తా ఉంటారు కొంతమంది గుళ్ళల్లో. అందరూ వాళ్ళకి చాలా క్లాప్స్ కొట్టి చక్కగా వాళ్ళకి శాల్వాలు కప్పుతారు. ఇంకా ఆయ అక్కడితోనే ఆయన అంతవరకే తీసుకోవాలి. నేను అన్నదానం చేయడానికి ఆ భగవంతుడు నాకు శక్తినిచ్చాడు. నేను చేయగలిగాను అనుకోవాలి. అంతేగాని నేనొక్కడిని చేశాను. వీళ్ళందరిలో వీళ్ళెవ్వరికీ అర్హత లేదు. నాకు మాత్రమే భగవంతుడు ఈ అర్హత ఇచ్చాడు అని అనుకున్నాడనుకోండి, ఇంకంతే. అది వికర్మ అయిపోతుందనమాట. కర్మలో అకర్మని చూడటం అంటే
ఆ నేను ఇంకా నెక్స్ట్ టైం బాగా చేయాలి, వీళ్ళందరికీ ఇది నచ్చింది, ఇందులో ఏం లోపాలు ఉన్నాయి వెతుక్కొని నెక్స్ట్ టైం ఇంకా బెటర్ గా వాళ్ళకి అన్నం ప్రసాదం ఇవ్వడానికి నేర్చుకున్నాడు అనుకోండి, దాన్ని కర్మలో అకర్మం చూడటం, అకర్మలో కర్మం చూడటం. ఇందులో 3 రకాలుగా మనం తెలుసుకున్నాము. అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీ అందరికీ? కర్మ, అకర్మ, వికర్మ. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితాంబుధః. మొత్తం కర్మ సిద్ధాంతం అంతా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం దగ్గరే ఉంటుంది. చాలా సార్లు మనం ఈ శ్లోకం వినే ఉంటాము. అంటే ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఎవరికైనా సమస్య వచ్చిందనుకోండి, మనకి మామూలుగా 3 సమస్యలు ఉంటాయి: శారీరక సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు. ఈ మూడింటికి కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ బాధ పడుతున్నానంటే నేను ఎవరికో ఎప్పుడో ఈ బాధను ఇచ్చి ఉంటాను అనేది గనక మనం తెలుసుకొని మనం దాన్ని నిర్మూలించుకోవాలి. అంటే విపాకం చేసుకోగలిగితే మన దగ్గరికి ఈ 3 సమస్యలు కూడా రావు. వస్తుంటాయి సమస్యలు, రాకుండా ఏముండవు. ఎవ్వరికైనా సమస్యలొస్తాయి. కానీ దాన్ని కారణం ఏంటి? రూట్స్‌తో సహా పట్టుకోవాలి. మన సార్ నేర్పించిన ఆయుధం మన దగ్గర ఉంది కదా! దాన్ని పట్టుకొని కర్మధ్యానం చేసుకోవడం, ఆ సమస్యను తెలుసుకోవడం, దాన్ని తొలగించుకోవడం. సార్ దగ్గరికి అలాగే ఒక ఆవిడ వచ్చిందంట. ఒక ఆవిడొచ్చి ఊరికే అడుగుతా ఉందంట. నాకేంటి సార్ ఎప్పుడు బాధలే ఉంటాయి, ఎప్పుడు కష్టాలేనా? నేను తట్టుకోలేకపోతున్నాను. నా అత్త, మామ ఎప్పుడు తిడుతూనే ఉంటారు. మా ఆయనకి నేను ఎంత పని చేసినా గాని నన్నస్సలు ఒప్పుకోరు. ఇలా అరుస్తూనే ఉంటారు అని జెప్పి అన్నారంట. అయితే నువ్వు ఇంటికెళ్ళి ఒకసారి కర్మధ్యానం చెయ్యి. ఆ కర్మధ్యానం చేసొచ్చి నాకు చెప్పు ఏమైందని జెప్పని అన్నారంట. సరే అని చెప్పి ఆవిడెళ్ళి సార్ చెప్పినట్టుగా 72 బ్రీత్స్, 36 బ్రీత్స్ తీసుకొని సంకల్పం చెప్పుకొని మళ్ళీ 36 బ్రీత్స్ చేసుకొని పడుకుందంట. ఆ రోజు ఆమెకి కల వచ్చిందంట. ఏంటి అంటే పోయిన జన్మలో తనకి సెకండ్ మ్యారేజ్ చేసుకుందంట తను. ఆల్రెడీ తనకి ఇద్దరు పిల్లలున్నారు. ఆల్రెడీ తన భర్తకి ఇప్పుడు పెళ్లి చేసుకున్న అతనికి కూడా ఇద్దరు పిల్లలున్నారంట. ఈవిడకి వీళ్ళిద్దరు పిల్లలకి బాగా అన్నం పెట్టుకొని మంచి మంచిగా వేడి వేడి అన్నం వండుకొని, కూరలన్నీ పెట్టుకొని, ఎవరైతే తన భర్త పిల్లలున్నారు కదా! వాళ్ళకేమో పాచిపోయిన అన్నం పెట్టేసి, వాళ్ళ అన్నం అడిగితే కొట్టడము, అలా చేసేదంట. ఒకరోజు వీళ్ళు గారెలు ఏదో వండుకొని తింటూ ఉంటుంటే, ఆ పిల్లలు చూస్తున్నారని చూడకుండా ఉండాలని చెప్పి, ఆ నూనె తీసుకొచ్చి ఆ వేడి వేడిది ఆ కళ్ళల్లో పోసేసిందంట ఆ పిల్లలిద్దరికీ. సో, ఆ పిల్లలిద్దరూ చాలా బాధపడి ఇంకా వాళ్ళు శాపనార్థాలు పెట్టేస్తారు కదా! పాపం ఊరికే పోదు కదా! ఈ జన్మలో వీళ్ళందరూ రౌండ్ అప్ అన్నమాట ఇప్పుడు. ఆ భర్త రూపంలో ఆ పిల్లలిద్దరిని ఆళ్ళందరిని టార్చర్ పెట్టింది గదా! అప్పుడు. సో, ఇప్పుడు భర్త రూపంలో, పిల్లల రూపంలో వాళ్ళందరూ ఈవిడకొచ్చి ఆ టార్చర్ పెడుతున్నారు. వెంటనే సార్‌కి ఫోను జేసి చెప్పిందంట. "నువ్విప్పుడు మాటలంటుంటేనే ఇంత బాధ పెట్టావే, మరి ఆ రోజు ఆ పిల్లల్ని ఆ కొరడా దెబ్బలు కొట్టి, నూనెని కళ్ళల్లో పోసేసి ఇంత రచ్చ రచ్చ చేశావు. మరి వాళ్ళప్పుడు ఎంత ఇబ్బంది పడి ఉంటారు" అంటే ఆవిడ నేను క్షమించమని కోరుకుంటున్నా సార్. ఇంత తప్పు చేశానా నేను? ఈరోజు నేను పడుతున్న బాధకి ఇది గదా కారణం అని తెలుసుకొని, అప్పటి నుంచి తను కర్మ విపాకం చేసుకున్న తర్వాత ఆళ్ళ ఫ్యామిలీ అంతా ఎంతో హ్యాపీగా ఉండడం స్టార్ట్ జేశారంట. సో, మనకొచ్చే ప్రాబ్లమ్స్‌ని కూడా మనము కర్మ ధ్యానం చేస్తూ అన్నిటిని విపాకం చేసుకొని, నిర్మూలించుకొని హ్యాపీగా ఆనందంగా బతికేయొచ్చు. అది సార్ చెప్తారు. అయితే అగ్ని ఏంటి అంటే, అగ్ని అంటే ఫీల్ అవ్వడం. జ్ఞానం అంటే తెలుసుకోవటం. అగ్ని అంటే ఫీల్ అవ్వడం అన్నమాట. ఇప్పుడు ఏదో చెప్తున్నారు వాళ్ళు, నాకొక బాధొచ్చింది. ఫైనాన్షియల్ బాధొచ్చిందనుకోండి సపోజ్. కర్మ విపాకం చేసుకుంటాను. నేను ఆ కర్మను చూసుకోకుండా విపాకం చేసుకుంటే నేనెవరికి సారీ జెప్తున్నానో ఎవరికీ అర్థం గాదు గదా! ఆత్మలందరికీ సారీ చెప్పను. ఎంతో మంది బాధలు పెట్టుంటాను. సో, పర్టిక్యులర్ దానికి సంబంధించిన నేను కర్మ చూసుకున్నాననుకోండి, ఆ సోల్‌ని పిలిచి సారీ చెప్పుకుంటే ఆ కర్మ పోతుంది. చెయ్యి నొప్పొస్తుంది. ఆ నొప్పికి గల కారణం ఎవరికో చేతులకి ఏదో ఇబ్బంది పెట్టుంటాను. ఆ కర్మను చూసుకొని వాళ్ళకి సారీ చెప్తే ఆ చెయ్యి నొప్పి పోతుంది. సో, మనకి ఏ బాధ ఉందో, ఏ ప్రాబ్లమ్ ఉందో దాన్ని మనం జ్ఞానంలో కర్మ ధ్యానంలో అడిగేసి పడుకుంటే మనకు ఆ కల వస్తుంది. సో, దాన్ని మనం నిర్మూలించుకుంటే మన బాధలన్నీ పోతాయి. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానముతో మన కర్మలన్నిటిని బాగా హార్ట్‌ఫుల్‌గా హృదయపూర్వకంగా ఫీలయ్యి వాటిని దగ్ధం చేయడం. ఇప్పుడు కాఫీ పెట్టాలనుకోండి, కాఫీ పొడుంది, పాలున్నాయి అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒక అరగంట తర్వాత నేను కాఫీ తాగుతానంటే అవ్వదు. ఎందుకు అంటే నేను ఆ పొయ్యి మీద పెట్టాలి. అది హీట్ అవ్వాలి అగ్నిలో. అప్పుడే దాన్ని మనం వేడిగా చక్కగా తాగగలుగుతాము. నాకు ఇన్ని కర్మలున్నాయి, నేను విపాకం చేసేసానంటే కుదరదు. మనం ఆ కళ ఏంటో మనం చూసుకోవాలి. దానికి సంబంధించిన పర్టిక్యులర్ కర్మ ఏంటో చూసుకొని, దాన్ని విపాకం చేసుకుంటేనే అప్పుడు మనం వచ్చిన ప్రాబ్లమ్ నుంచి బయటపడగలుగుతాం. మనలో కూడా రియలైజేషన్ పరివర్తన కంపల్సరీగా రావాలి.
మీకు ఏ సమస్య ఉన్నా సరే కంపల్సరీగా పడుకునే ముందు ఈ కర్మ ధ్యానం చేసే పడుకోండి. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యాభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సః. సమస్త కర్మముల యందును వాటి ఫలముల యందును సర్వదా ఆసక్తిని వీడి సంసార ఆశ్రయ రహితుడై పరమాత్మ యందే నిత్యతృప్తుడైన పురుషుడు కర్మల యందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికిని వాస్తవముగా వాటికి కర్త కాడు. కర్మలకు కారణం కాడు. నిత్యం తృప్తిగా ఉండాలి. ఈ భౌతిక ప్రపంచంలో చూడండి, ఒకతనికి 10,00,000 సాలరీ వచ్చినా, "నాకస్సలు సరిపోవట్లేదబ్బా! డబ్బులేం మిగలట్లేదు తెలుసా నీకు" అంటాడు. రూ. 1,00,000 సాలరీ వచ్చిన వాళ్ళు కూడా అలాగే అంటారు. "అస్సలు నాకైతే వస్తున్నాయి కానీ రూ. 1,00,000 ఏమవుతున్నాయో నాకు తెలీదు." తృప్తి అంటే అందరని కాదు. కొంతమంది గురించి చెప్తున్నాను. ఎవరైతే తృప్తిగా ఇప్పుడు కొంతమంది ఆహ్, డైలీ వేజెస్‌కి పని చేస్తారు. ఈవినింగ్ చక్కగా వేడి వేడిగా వండుకుంటారు, తింటారు, వాళ్ళు పడుకుంటారు. ఎంత తృప్తిగా వాళ్ళ జీవనం సాగుతా ఉంటది. వాళ్ళన్నీ చూస్తుంటారు. కానీ వాళ్ళ జీవనం హ్యాపీగా మనలో కూడా కొంతమంది తృప్తిగా బతుకుతుంటారు. కాకపోతే ఆ తృప్తిని హ్యాపీగా బతుకుతూ ఉండాలి. వంశీ సార్ చూడండి ఎప్పుడు ఎంత హాయిగా ఎప్పుడు చూసినా జోవియల్‌గానే ఉంటారు. ఎంత తృప్తిగా ఉంటారనిపిస్తది నాకైతే ఆ సార్‌ని చూడంగానే. ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. ఎప్పుడు ఆహ్, జోవియల్‌గా ఉంటూ అన్నిటికి ఆన్సర్స్ కూడా ఏదో పండితుల దగ్గరికెళ్తే మనం భయంగా అడుగుతుంటాం. ఏదైనా క్వెషన్ అడగాలంటే భయం, వాళ్ళని చూస్తే భయం. కానీ సార్‌ని చూడంగానే అసలు మనకు ఆ భయం అనిపిచ్చదు. ఎందుకంటే ఆయన ఫ్రెండ్లీ నేచర్. మనకి ఏ జ్ఞానాన్ని బోధించాలన్నా ఈజీ వేలో బోధిస్తారు కాబట్టి మనకి ఆయన చెప్పే విషయాలన్నీ కూడా ఈజీగా అర్థమవుతున్నాయి. సో, మనం కూడా ఎప్పుడు తృప్తిగా జీవించాలనేది ఇందులో సారాంశం. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన భారతి మేడంకి నా కృతజ్ఞతలు. థాంక్ యూ. వింటున్న మీ అందరికీ కూడా థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ.